గుడ్ మార్నింగ్ లీడర్స్. నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, దాని గురించి క్లారిటీ ఇవ్వడానికి సైదుల్ సారు మాటల్లోనే విందాం. సైదుల్ సారు మెడికల్లో 2 రాష్ట్రాలకి పెద్ద అయినా కూడా అంత పెద్ద అయినా ఆ డ్యూటీ వదులుకొని ఈ నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ చేయడం జరిగింది. సార్ మాటల్లోనే విందాం, చూడండి. ఫేక్ అనొద్దు, తెలియదు అనొద్దు, తెలిసినాక కొట్టినా ఏం కాదు. కాబట్టి వినడానికి సిద్ధమైపోయినా వినడం స్టార్ట్ చేస్తా. ఇప్పుడు మిమ్మల్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, జస్ట్ వినండి, అర్థం చేసుకోండి. నేను మాట్లాడేటప్పుడు ఎక్కడైనా మీకు ఇది రాంగ్ సార్ అనిపిస్తే చేయలేపి క్వశ్చన్ అడగండి. సార్ మీరు తప్పు మాట్లాడుతున్నారు, రైట్? ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో చిన్న పిల్లలకు కూడా ఫోన్ ఇస్తే వాళ్ళకి కావాల్సిన వీడియో చూసుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టే రోజులు ఇవి. అడగోలిగా మసిపోసి మారేడికాయ చేసి చెట్ల మీద ఇస్తరాగం కుట్టే రోజులు ఇవి. కాబట్టి జస్ట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ బిజినెస్. ఆర్ యు ఆల్ రెడీ? 1 2 రెడీ? 1 2. థ్యాంక్ యూ సో మచ్. ఇన్నే ఉన్నారు కదా అందరూ? సింపుల్ గా డైరెక్ట్ సెల్లింగ్ ఒకసారి ఎందుకు వస్తే 1920లో ఈ బిజినెస్ కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. 1996 లో ఈ బిజినెస్ ఇండియాకి వచ్చింది. కాలిఫోర్నియా సిటీలో మొదలైన డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ ఇండియాకి వచ్చింది 1996 లో. మన దురదృష్టం ఏంటంటే అప్పటికి బిజినెస్ మీద చాలా మందికి అవగాహన లేక డబ్బులు మాత్రమే ప్రమోట్ చేస్తున్నారు. నేను జాయిన్ అయినా నాకు కార్ వచ్చింది, నేను జాయిన్ అయినా మా పిల్లలు స్కూల్లో చదివించిన, నేను జాయిన్ అయినా ఇగో ఈ బిల్డింగ్ కొన్నా. ఓన్లీ డబ్బులు చూపెట్టు తప్ప ఏం చేస్తే డబ్బులు వస్తున్నాయి ఎక్కువ మంది చెప్పలేదు, అడిగేటోళ్ళు కూడా అడగలేదు. ఏం చూసారంటే, అన్న నువ్వు జాయిన్ అయ్యి నీకు ఇల్లు వచ్చింది కదా, నన్ను కూడా జాయిన్ అయ్యి. ఎట్లా వచ్చింది అది అడుగులే వెళ్ళు, నీకు వచ్చింది కాబట్టి నేను కూడా వస్తా. అట్లా కొంచెం ఫైనాన్షియల్ డ్యామేజ్ అయిన వాళ్ళందరూ కూడా ఇలాంటి బిజినెస్లలో కంపెనీ ప్లాన్ ఏంటిది, అసలు బిజినెస్ ఏంటి అర్థం చేసుకోకుండా డబ్బులు చూసి జాయిన్ అవటం వల్ల 2013 దాకా మంచి కంటే చెడే ఎక్కువ జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ పేరు చెప్పుకొని అందులో మీకు తెలిసిన కొన్ని కంపెనీలు ఉంటాయి, డబ్బులు కట్టి ఎత్తేసినాయి, రైట్? అయితే 2013లో ఇండియన్ గవర్నమెంట్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటిది, ప్రపంచవ్యాప్తంగా ఈ బిజినెస్ ఎలా ఉంది, ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో ఈ బిజినెస్ నెత్తి మీద పెట్టుకున్నారు. ఇండియాలో మాత్రమే మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది. కారణం ఏంటంటే ఈ బిజినెస్ ఏందో జనాలకి తెలియదు. 500 నోటు ఒరిజినల్ ఎలా ఉంటుందో తెలిస్తేనే డూప్లికేట్ నోటు గుర్తుపట్టి వస్తుంది, అవునా? డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటని ఊళ్ళో పోయి అడుగురు ఎవరన్నా, ఊళ్ళోకి హైదరాబాద్ అడుగుపోయేవారన్నా తెలుసా? తెలియదు, అది ప్రాబ్లం. అది తెలియదు కాబట్టి 2013లో ఇండియన్ గవర్నమెంట్ మనీ సర్క్యులేషన్ స్కీమ్, చైన్ సిస్టమ్, పిరమిడ్ స్కీమ్, పాంజీ స్కీమ్, ఈ 4టిని ఇవి ఖచ్చితంగా జనాల్ని మోసం చేసే అవకాశం ఉన్న దీంట్లో ఒకరిద్దరు బాగుపడచ్చు కానీ లక్షల మంది మోసపోయే ఛాన్స్ ఉందిలా. అందుకే ఈ స్కీమ్లు ఉండొద్దని చెప్పి వాటిని